ఒకసారి ఇక్ష్వాకుల సంబంధించి జన్మస్థలాన్ని పరిశీలించినట్లయితే ఇక్ష్వాకులు కన్నడ దేశం అని ప్రతిపాదించినటువంటి వారు ఓగెల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓగెల్ అనే వ్యక్తి ఇక్ష్వాకుల జన్మస్థలానికి సంబంధించి, అంటే ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలము కన్నడ దేశం అని చెప్పినటువంటి వ్యక్తి ఓగెల్. నెక్స్ట్, ఇక్ష్వాకులు ఉత్తర హిందూ దేశంలోనే అయోధ్యను పాలించినటువంటి ఇక్ష్వాకు సంతతి వారిని చెప్పిన వారు వచ్చేసరికి రాబ్సన్ అండ్ బ్యూలర్. చాలా చాలా ఇంపార్టెంట్. రాబ్సన్ అండ్ బ్యూలర్ అంటే ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఈ ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలము కన్నడ దేశం అని చెప్పినటువంటి వ్యక్తి వచ్చేసరికి ఓగిల్. అదేవిధంగా ఈ ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలము ఉత్తర భారతదేశంలోనే అయోధ్యని పరిపాలించినటువంటి ఇక్ష్వాకు సంతతికి చెందిన వారు అని చెప్పినటువంటి వ్యక్తులు వచ్చేసరికి రాబ్సాన్ అండ్ బూలాలుగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఇక్ష్వాకులు తమిళ ప్రాంతానికి చెందిన వారిని చెప్పినటువంటి వ్యక్తి వచ్చేసరికి కె గోపాలాచారి. అదేవిధంగా ఇక్ష్వాకులు తెలుగువారే అని చెప్పినటువంటి పండితుడు కాల్డ్ వెల్. సో ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్ష్వాకులకు సంబంధించి జన్మస్థలాన్ని మనము చూస్తున్నాం. ఈ ఇక్ష్వాకులకు సంబంధించి జన్మస్థలానికి సంబంధించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో భాగంగా మొదటి ప్రతిపాదన సరికి ఇక్ష్వాకులు కన్నడ దేశమని ప్రతిపాదించినటువంటి పండితులు వచ్చేసరికి ఓగిల్. అదే విధంగా ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశంలోని అయోధ్యని పరిపాలించినటువంటి ఇక్ష్వాకు తెగ చెందిన వారు అని చెప్పినటువంటి వ్యక్తులు రాబ్సాను బూలర్. అదేవిధంగా ఈ ఇక్ష్వాకులు తమిళ ప్రాంతానికి చెందిన వారని చెప్పినటువంటి పండితుడు వచ్చేసరికి కె గోపాలాచారి. అదేవిధంగా ఇక్ష్వాకులు తెలుగువారే అని చెప్పినటువంటి వ్యక్తి వచ్చేసరికి కాల్డ్ వెల్ గా మనం గుర్తుపెట్టుకుంటాం. అదేవిధంగా ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్ష్వాకులలో ఒక సంస్కృతి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ సంస్కృతి వేరగల్ విధానం. అసలు ఏంటో ఈ వేరగల్ అంటే ఇక్ష్వాకుల కాలంలో యుద్ధంలో చనిపోయినటువంటి వీరులకు స్మారక చిహ్నాలను ప్రతిష్ఠించేవాడు. అంటే ఎవరైతే యుద్ధంలో మరణిస్తారో వారికి వచ్చేసరికి స్మారక చిహ్నాలను ప్రతిష్ఠించేవారు. ఇలా ప్రతిష్ఠించడాన్ని మనం ఏమంటామంటే వీరగల్ అంటాం. ఈ వీరగల్ యొక్క సాంప్రదాయం కూడా సో మనకి ఎక్కడ ఉందంటే ఈ ఇక్ష్వాకుల కాలంలో వచ్చిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే జనరల్ గా శాసనాల ప్రకారము ఇక్ష్వాకులు యొక్క మొత్తం రాజులు సరికి నలుగురు 75 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. అయితే మనం ఇక్కడ పురాణాలను గమనిస్తే పురాణాల ప్రకారము వీరు మొత్తము ఎంతమంది అంటే 7 మంది రాజులు దాదాపుగా 100 సంవత్సరాలు పరిపాలించినట్లుగా తెలుస్తుంది. వీరి యొక్క పరిపాలన కాలాన్ని మనం బాగా గమనించినట్లయితే వీరి యొక్క పరిపాలన కాలం వచ్చేసరికి
క్రీస్తు శకము 225 నుంచి 300 సంవత్సరాల వరకు ఈ ఇక్ష్వాకులు పరిపాలించినట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే సో వీరపురుష దత్తుడు ఉన్నాడండి. సో ఈ వీరపురుష దత్తుడి యొక్క కాలంలో బౌద్ధ మతము చాలా పీక్ స్టేజ్ లోకి వెళ్ళింది. ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్. గతంలో చాలా పరీక్ష పేపర్లలో ఈ ప్రశ్న బాగా అడగడం జరిగింది. అంటే ఇక్ష్వాకులకు సంబంధించి ఏ రాజు యొక్క కాలంలో బౌద్ధ మతము బాగా బాగా అభివృద్ధి చెందిందంటే సో ఇక్ష్వాకులకు సంబంధించి రెండవ రాజు అయినటువంటి వీర పురుష దత్తుడి కాలంలో వీర పురుష దత్తుడి కాలంలో బౌద్ధ మతం అనేది బాగా ప్రచారం జరిగింది. అందువల్ల ఈ వీర పురుష దత్తుడిని ఎవరైతే ఈ వీర పురుష దత్తుడునో ఈ వీర పురుష దత్తుడిని ఏమంటారంటే దక్షిణ భారతదేశపు అశోకుడిగా పిలవడం జరిగింది. ఎందుకంటారు? జనరల్ గా మనకు అశోకుడు భారతదేశం మొత్తం కూడా బౌద్ధ మతాన్ని బాగా వ్యాప్తి చెందించాడు. కానీ ఈ వీరపురుష దత్తుడు దక్షిణ భారతదేశంలో బౌద్ధ మతాన్ని బాగా అభివృద్ధి చేశాడు. కాబట్టి ఈ వీరపురుష దత్తుని దక్షిణ భారతదేశ అశోకుడిగా పిలవడం జరుగుతుంది. అయితే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ఇక్ష్వాకులకు సంబంధించి చిట్ట చివరి రాజు ఎవరు? రుద్ర పురుష దత్తుడు. సో ఇవి మనకు కొన్ని ప్రాథమిక సమాచారం. అదే విధంగా నెక్స్ట్ మనం ఏం గమనిద్దామంటే ఈ రాజుల యొక్క చరిత్రను గమనించుకుంటూ వద్దాం.